ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏంటి అంటే, యెహోవా ఆశీర్వదించడం వలన ఇస్సాకు మిక్కిలి గొప్పవాడాయెను అని అంటుంది. తర్వాత వచనం ఏముంటుందంటే, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను అని రాయబడి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో, ఒక్కసారి అతడు ఆశీర్వాదాలను పొందుకోలేదంట, ఒక్కసారి గొప్పవాడు అయిపోలేదంట. క్రమక్రమముగా ఎదుగుచు అభివృద్ధి పొందుతూ వచ్చాడంట. కరువులో కూడా ఇస్సాకు విత్తనం వేస్తే నూరంతల ఫలాన్ని పొందుకున్నాడంట. అలాగే మన జీవితంలో కూడా ఒకేసారి ఆశీర్వాదాలు వచ్చేయాలి, ఒకేసారి అభివృద్ధి పొందిపోవాలి. ఒక సెకండ్లో, ఒక రెప్పపాటును దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేసేయాలి అని మనం ఆలోచిస్తూ ఊహించేసుకుంటూ ఉంటాం అనమాట. చేయగలడు, నిజమే, దేవుడు చేయగలడు. రెప్పపాటులో నీ స్థితిని ఆయన మార్చగలడు, సమర్థుడు. కానీ మనకి ఆ విలువ తెలియాలి అంటే క్రమక్రమముగానే దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి మన జీవితంలో మీరు ఆశించిన ఆశీర్వాదాలు మీరు అడిగిన సమయంలో దేవుడు ఇవ్వాలని కోరుకోకండి. దేవుని యొక్క సమయంలో, దేవుని చిత్తంలో ఆశీర్వాదాలని పొందుకోవాలని ఆశపడండి. అదే దేవుడిని అడగండి. అదే మన జీవితాలకి చాలా మేలు. ఇచ్చిన దేవుడు నిలబెట్టాలి కదా. నీకు ఆశీర్వాదాలను ఇచ్చేశాడు, నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేశాడు. అది తర్వాత తీసేస్తే ఇచ్చిన దేవుడు నిలబెట్టడానికి సమర్థుడు. ఆ ఇచ్చిన దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అంటే ఒక్కసారి నీకు సిరి సంపదలు వచ్చి పడేదానికన్నా అంతకంతకు నువ్వు అభివృద్ధి పొందుతూ ఆయన కృపచేత నువ్వు మిక్కిలి గొప్పవాడు కావడం చాలా శ్రేష్టమైంది కదా.